ఇంకా భాజపా కూటమి మహా సునామీ, జార్ఖండ్లో సత్తా చాటిన ఇండియా. సో మొత్తానికైతే మహారాష్ట్రలో మాత్రం మహాయుతి కూటమి సునామీ సృష్టించింది. అంటే బీజేపీ కూటమి ఏదైతే మహాయుతి ఉన్నదో భారీ సీట్లతోటి అక్కడ మహారాష్ట్రను హస్తగతం చేసుకోవడం జరిగింది. అదే జార్ఖండ్లో సత్తా చాటిన ఇండియా కూటమి, అంటే కాంగ్రెస్కు సంబంధించిన మిత్రపక్షాలు అక్కడ హస్తగతం చేసుకున్నారు జార్ఖండ్ రాష్ట్రాన్ని. ఇక మరాఠా కోటలో ఎన్డీఏ తిరుగులేని విజయం, ఘోర పరాజయం పాలైన ఎంవీఏ కూటమి. వయనాడులో ప్రియాంకకు 4.1 లక్షలకు పైగా మెజారిటీ. పలు రాష్ట్రాల ఉప ఎన్నికల్లో అధికార పార్టీలదే హవా. మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో మహాయుతి కూటమి గెలుపు అనంతరం ముంబైలో విజయ సంకేతం చూపుతున్న దేవేంద్ర ఫడ్నవీస్, ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్. సో ఈ ముగ్గురులో దాదాపు దేవేంద్ర ఫడ్నవీస్కే కొంత బీజేపీ అభ్యర్థి కాబట్టి గతంలో ఆయన మహారాష్ట్రకు ముఖ్యమంత్రిగా పనిచేసిన తర్వాత ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన కాబట్టి మళ్ళీ దేవేంద్ర ఫడ్నవీస్కే వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నారు. ఇక్కడ ఏక్నాథ్ షిండే మాత్రం ఆయన శివసేన పార్టీ నుంచి ఉన్నారు, అజిత్ పవార్ ఏమో ఎన్సీపీ నుంచి ఉన్నారు. సో వీళ్ళకు ఎందుకు అక్కడ అంటే గతంలో ఈ పార్టీ అధికారంలో ఉండి అక్కడ ఏదైతే పథకాలు ఇస్తున్నారో ఆ పథకాలను ఇంకొంచెం పెంచి ఇస్తాం అనే ఒక నమ్మకం కల్పించిండ్రు. మరి మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఓడిపోయింది? ఆ కూటమి మహావికాస్ అఘాడీ అని శివసేన ఉద్ధవ్ ఠాక్రే, అదేవిధంగా శరద్ పవార్ గారు ఎన్సీపీ, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూటమిగా ఏర్పడి ప్రచారం చేయడంలో జరిగిన తప్పిదం ఏందనంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన ఏమో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పనిచేసిన చోట్ల బీజేపీకి ఎక్కువ సీట్లు వస్తే ఇక్కడ తెలంగాణ నుంచి వెళ్ళిన రేవంత్ రెడ్డి పలుమార్లు అక్కడికి వెళ్ళి ప్రచారం చేయడం వల్ల కొన్ని సీట్లు అక్కడ నష్టపోయినట్టుగా ప్రముఖ టీవీ ఛానళ్ళలో వార్తా కథనాలు ప్రచారం. ఎందుకంటే తెలంగాణలోనే 6 గ్యారంటీలను అమలు చేస్తామన్న ప్రభుత్వం ఇప్పటి వరకు పూర్తిగా 6 గ్యారంటీలను అమలు చేయలేదని పక్కన ఉన్న ఈ ఆదిలాబాద్ జిల్లాకు పక్కన బార్డర్లో ఉన్న మహారాష్ట్రకు సంబంధించిన కొన్ని జిల్లాలు ప్రాంతాల్లో ఈ యొక్క గ్యారంటీలు అమలు చేస్తలేరంట. సో అక్కడ కాంగ్రెస్ కేంద్రంలో అధికారం లేదు, కేంద్రంలో బీజేపీ అధికారం ఉంది. ఆ పార్టీనే గెలిపిస్తే ఏమైనా గ్యారంటీలు అమలు చేస్తారు, వీళ్ళు తెలంగాణలోనే చక్కగా హామీలు అమలు చేస్తారట అని చెప్పి ఒక విధమైన నెగిటివ్ ప్రచారం జరగడం వల్ల పాపం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎంతో శ్రమ ప్రయాసలకు కొలిచి ఇక్కడ నుంచి ఎంతో సరామన్ జామాన్ అక్కడ పంపించి మొత్తం మహారాష్ట్రను హస్తగతం చేద్దాం అనుకుంటే మరి ముఖ్యమంత్రి గారు పోయిన స్థానాలనే కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి. ఏ లోకల్లో అయినా ఆ లోకల్ నాయకునికే ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు అక్కడి వాళ్ళు, అంతే తప్ప మనం ఇక్కడి చెల్లిపోయి ఎక్కడికో పోయి చెప్తానంటే ఇక్కడ మనం రాష్ట్ర స్థాయి దేశ స్థాయి నాయకులమైనా ఇంకొకడ మన మాట చెల్లుబాటు కాలేదని ఇక్కడ ప్రాంతీయంగా ఉన్న ఆ నాయకులకు మాత్రమే వాళ్ళు పట్టం కట్టిండ్రు. ఇక్కడ మొత్తంగా వచ్చిన మొత్తం సీట్లు మహారాష్ట్రలో 288 ఉంటే మెజారిటీ అంటే మ్యాజిక్ ఫిగర్ 145 దాటాలి. కానీ ఇక్కడ మహాయుతి ఎన్డీఏకు వచ్చిన సీట్లు 234 సీట్లు వచ్చినాయి. ఇంకా మహావికాస్ అఘాడీ ఇండియా కూటమికు 48 సీట్లు వస్తే స్వతంత్రులు ఇతరులకు 6 సీట్లు వచ్చినాయి. ఇంకా జార్ఖండ్లో చూసుకుంటే ఉన్న సీట్లు మొత్తం 81, మ్యాజిక్ ఫిగర్ 41 అన్నట్టు. ఇండియా కూటమికి 56 సీట్లు వస్తే ఎన్డీఏకు 24, ఇతరులకు 1 వచ్చింది. మొత్తంగా చూసినట్టయితే జార్ఖండ్ ఏమో కాంగ్రెస్ హస్తగతం చేసుకుంది, మహారాష్ట్ర బాగా ఎక్కువ సీట్లున్న కాడ బీజేపీ ఎన్డీఏ కూటమి హస్తగతం చేసుకుంది. ఇంకా మహా సీఎం ఎవరు? ఫడ్నవీస్కే అవకాశాలు ఎక్కువ అని చెప్పి ఇందులో రాయడం జరిగింది. ఇంకా మహాయుతికి మరువలేని విజయం, ఇంకా ఉద్ధవ్ షరతులకు కోలుకోలేని దెబ్బ అంటూ ఇక్కడ ఇంకా మహారాష్ట్రలో ఎందుకనంటే అక్కడ శరద్ పవార్కు కోలుకొని దెబ్బ, శివసేన ఉద్ధవ్ ఠాక్రే కూడా కోలుకొని దెబ్బ. ఇంకా మహాయుతి ఎన్డీఏకి మాత్రం భారీ విజయం వచ్చిందని రాసింది. ఇంకో బంటి ఔర్ బబ్లీ జార్ఖండ్లో సూపర్ హిట్ జోడీ అంటూ ఇక్కడ ప్రధానంగా రావడం జరిగింది. ఇక్కడ హేమంత్ సోరెన్ గారిని కొన్ని అవినీతి ఆరోపణలతోటి జార్ఖండ్లో బీజేపీ ప్రభుత్వం అరెస్టు చేయించడం జరిగింది. సో ఆయన కొన్ని నెలలు జైలు జీవితం కూడా గడిపిన సందర్భంలో వాళ్ళ భార్య వాళ్ళ సతీమణి అక్కడ ఇనిషియేషన్ తీసుకుంది. ఇనిషియేషన్ తీసుకొని బాగా పార్టీని ముందుకు పోయేటట్టు చేసింది. సో ఒక విధంగా ఈయన పైన ఉన్న సానుభూతితోటి వీళ్ళు మళ్ళీ అధికారంలోకి రావడం, అక్కడ ప్రాంతీయ పార్టీగా ఉన్న ఈ యొక్క హేమంత్ సోరెన్ గారి యొక్క పార్టీ మాత్రం అధికారంలోకి వచ్చింది. ఇండియా కూటమి విజయం సాధించడంతో రాంచీలో విజయ సంకేతం చూపుతున్న జార్ఖండ్ సీఎం సోరెన్ దంపతులు పక్కన కాంగ్రెస్ జార్ఖండ్ వ్యవహారాల బాధ్యుడు గులాం అహ్మద్ మీర్ అంట. సో మొత్తానికైతే ఇది వార్త. చూద్దాం దీని ఇంకా
మహారాష్ట్రలో కమలం వికసించింది. మహావికాస్ అఘాడిని మట్టి కరిపిస్తూ తిరుగులేని విజయం సాధించింది. 50 ఏళ్ల తర్వాత కూటమిగా అత్యంత ఎక్కువ సీట్లను గెలిచిన మహాయుతి చరిత్ర సృష్టించింది. మహారాష్ట్ర చరిత్రలోనే గతంలో ఎన్నడూ లేని విధంగా భాజపా అత్యధికంగా 132 సీట్లతో విజయబావుట ఎగరవేసింది. కూటమిగా 231 సీట్లను సాధించింది. మహావికాస్ అఘాడి ఘోరంగా దెబ్బతిని 48 సీట్లకే పరిమితమై పరువు పోగొట్టుకుంది. ఇటు జార్ఖండ్లో హేమంత్ విరిసింది. ఇండియా కూటమికి ఊరట కలిగించింది. లోక్సభ ఎన్నికల్లో పూర్తి మెజారిటీ రాగా అవమానపడ్డ భాజపాకు మహారాష్ట్ర ఎన్నికలు మళ్ళీ ఊపినిచ్చాయి. కాంగ్రెస్ను ఎన్నికలు తీవ్రంగా నిరాశపరిచాయండి. ఎందుకు నిరాశపరిచినాయంటే ఇంకా అబద్ధపు హామీలు ఇష్టం పక్కన పెట్టుకున్నందుకే ఈ విధంగా అక్కడి ప్రజలు బుద్ధి చెప్పినట్టుగా తెలుస్తుంది. ఎన్డీఏ ఆధ్వర్యంలోని మహాయుతి కూటమి మహారాష్ట్రలో సునామీ సృష్టించింది. అంచనాలను ఎగ్జిట్ పోల్స్ను మించి విజయం సాధించింది. 4/3 పైగా మెజార్టీ సాధించింది. మరోవైపు ఎగ్జిట్ పోల్ ఫలితాలను తారుమారు చేస్తూ జార్ఖండ్లో ఇండియా కూటమి ఘనమైన గెలుపును సొంతం చేసుకున్నది. ఇక వయనాడ్ లోక్సభ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ భారీ మెజార్టీతో గెలిచారు. పలు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికల్లో భాజపా ఆధిక్యం సాధించింది. పశ్చిమ బెంగాల్లో తృణమూల్, కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచాయి. ఇటీవల జరిగిన ఈ ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు శనివారం వెలువడ్డాయంట. సో మొత్తంగా చూసినట్టయితే ఇంకా సూటిగా చెప్పాలి, సుత్తి లేకుండా అంటే ఇంకా బీజేపీ పార్టీ కేంద్రంలో ఏదైతే హ్యాట్రిక్ విజయం సాధించిందో అదే విజయం పరంపర ఇంకా కొనసాగుతుంది. మహారాష్ట్ర నిజంగా ఎక్కువ సీట్లు ఉన్నాయి, 288 సీట్లు ఉన్నాయి. అక్కడ కాంగ్రెస్కే వస్తాయని అందరూ అనుకున్నాం. ఎందుకంటే ఇక్కడ నుంచి వేరే నాయకులు అంత బ్రహ్మాండంగా ప్రచారం చేస్తుంటే, జనసందోహం చూస్తుంటే అట్లా అనిపించింది. ఎందుకంటే బీజేపీని ఇంకా ప్రజలు నమ్ముతలేరు అనుకునే సందర్భంలో మరీ 234 సీట్లు అంటే అది భారీ విజయం వచ్చినంటే నమ్మశక్యం. అది ఎగ్జిట్ పోల్స్లలో కూడా ఒక 210 220 వరకు అనుకున్నారు, కానీ 234 వచ్చినాయి. ఇంకా జార్ఖండ్ విషయానికి వస్తే జార్ఖండ్లో అక్కడ జార్ఖండ్ ముక్తి మోర్చా అధినేత హేమంత్ సోరెన్ గారి పైన సానుభూతితోటి అక్కడ ప్రాంతీయ పార్టీగా ఉన్నది. వాస్తవానికి జార్ఖండ్లో ఒక 5 సంవత్సరాలు ఒక పార్టీ పరిపాలిస్తే ఇంకొక సంవత్సరం ఇంకొక పార్టీకి అధికారంకి ఇస్తారట. అక్కడ చరిత్ర అట్లే ఉంది. కానీ ఆ చరిత్రను తిరగరాస్తూ హేమంత్ సోరెన్ వరుసగా రెండోసారి ముఖ్యమంత్రిగా పదవి ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు. ఒక విధంగా కాంగ్రెస్కు కన్ను చుట్టబోయేది ఏదో గొడ్డులో మెల్ల అన్నట్టుగా అక్కడ కొంత విజయం వచ్చింది. ఎందుకనంటే అక్కడ ఇండియా కూటమి అనేది జార్ఖండ్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబడుతుంది. ఇక్కడ చావు తప్పి కన్నులు ఉట్టిపోయినా అక్కడ కాంగ్రెస్ మాత్రం అధికారం అనేది వచ్చింది. ఒక విధంగా ఇది మంచి అనుకోవచ్చు. ఇంకొక విషయం, వయనాడ్లో ఉప ఎన్నిక ఎంపీ పదవి, ఎందుకంటే రాహుల్ గాంధీ అక్కడ రాజీనామా చేయడం వల్ల ఉప ఎన్నిక వచ్చింది. ఆ స్థానం నుంచి ప్రియాంక గాంధీ గారు ఇన్ని సంవత్సరాలు ప్రత్యక్ష రాజకీయ పార్టీ తరఫున ఆమె ప్రచారం చేసిన ఒక ప్రజాప్రతినిధిగా ఆమె మొదటిసారిగా ఎంపీకి లోక్సభకు పోటీ చేయడం జరిగింది. ఆ ఉప ఎన్నికలో 4,10,000 ఓట్ల చిలుకు పైకు మెజార్టీతోటి భారీ మెజార్టీ. అంతకుముందు రాహుల్ గాంధీకి 3.5 లక్షల మెజార్టీ వస్తే ఇక్కడ ప్రియాంక గాంధీకి మాత్రం 4,10,000 ఓట్ల పై చిలుకు మెజార్టీ, భారీ మెజార్టీతోటి వయనాడు ప్రజలు ఆమెకు బ్రహ్మరథం పట్టాడు. ఎందుకనంటే ప్రియాంక గాంధీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఆమె గెలుపు అనివార్యం. ఎందుకంటే రానున్న రోజుల్లో రాహుల్ గాంధీ కంటే ఎక్కువ మంది ప్రజలు ప్రియాంక గాంధీనే మెచ్చుకుని అంటే అభ్యర్థిత్వాన్ని సపోర్ట్ చేసే అవకాశం కూడా ఎక్కువ ఉన్నట్టుగా తెలుస్తుంది.